అంటే లోక శ్రేయస్ కోసం అంటున్నారు ఆయన. లోక శ్రేయస్ నిర్ధారించేశారు మీరు తప్పు జరిగిందా టీటీడీలో? ఏ బేస్ మీద నిర్ధారించేశారా టీటీడీలో తప్పు జరిగిందని? జూపూర్ గారు ఏదో చెప్తున్నారు ఇక్కడ అంటే ఇక్కడ ఇది సెన్సిటివ్ సబ్జెక్ట్ అన్న సంగతిని కూటమి మర్చిపోయి స్వామి గారు మా సొంతం మాత్రమే, మిగతా ప్రతిపక్ష పార్టీకి కానీ మిగతా న్యూట్రల్స్ కానీ ఎవరికి దీని మీద హక్కు లేదు అన్నట్టుగా మాట్లాడే విధానం ఇది నాకు తెలిసి లౌకిక రాజ్యంలో కరెక్ట్, లౌకిక సొసైటీలో ఇది కరెక్ట్ అనుకుందామా? రెండవది నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, కోటాను కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు అసలు ఎవరికి ప్రమేయం లేకుండా ఏదో విఐపి దర్శనాలు వెళ్ళేవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఏదో చేసుకుంటారు, కానీ వాళ్ళు అనుకుంటున్న దీక్ష స్వామివారిని చూడాలని ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి కాలినడకన నడిచి వచ్చి 10 గంటలు 8 గంటలు 7 గంటలు, మనమైతే రాజకీయ నాయకులు విఐపీలు వాళ్ళైతే 1 గంటలో 2 గంటలో వెళ్ళిపోయి వస్తున్నారు సార్. ఇన్ని కోట్ల మంది భక్తులు విశ్వాసం కలిగి ఉన్నటువంటి ఒక దేవుని దగ్గర ఇంత రాద్ధాంతం చేసే ఒక అంశాన్ని ఇన్ని రోజులు కొనసాగించే విధానం కరెక్ట్ అంటావా? రెండవది, ఎస్, మీకు సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన సిబిఐ మీద మీకు నమ్మకం లేదు, ఎందుకంటే గతంలో సిబిఐని మీరు రావద్దన్నారు, లేకపోతే మాకు నమ్మకం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత సిబిఐ ఏం చెప్పిందో మేమేం మాట్లాడడం మాకు కూడా గుర్తున్నాయి. ఈ దేశంలో ఎవరికి నమ్మకం లేదు, ఎందుకంటే సిబిఐ ఎవరికి అనుకూలంగా ఇవ్వాలో అక్కడే వచ్చి ఇచ్చిపోతున్న అంశాలు కనపడుతూ ఉన్నాయి. పార్ట్లీ అసలు ఆ జంతువులు కొవ్వు అనేది యానిమల్ ఫ్యాట్ లేదు, ఇతర సంగతులు ఉన్నాయి అని అంటున్నప్పుడు టీవీలో నేను చాలాసార్లు చూస్తున్నాను సార్, చాలా మంది లడ్డు తయారు చేసే భక్తులు చూపిస్తున్నారు మనకు టీవీలో. వర్మ గారు, వాళ్ళను కూడా మీరు ఎప్పుడైనా ప్రశ్నించారని అడుగుతుంది, ఎందుకంటే దే ఆర్ ద రైట్ పీపుల్. కరెక్ట్ నెయ్యికి వచ్చే వాసన ఏంటి, కల్తీ నెయ్యి కలిపితే వచ్చే వాసన ఏంటి వాళ్ళు చెప్పగలుగుతారు. ఎందుకంటే దేర్ నోస్ ఎంటైర్ దే బాడీ accustomed టు దట్ టేస్ట్. డిఫరెంట్ గా ఏదైనా వచ్చిందంటే దే ఆర్ ద రైట్ పీపుల్. బయట ఉన్నటువంటి మేనేజ్మెంట్ అది చేసిందా ఇది చేసిందా వీటన్నిటి మీద అడుగుతాం, వాళ్ళు ఎవరైనా మాట్లాడారా? లేదు. పురుషోత్తం రెడ్డి గారు చెప్పిన తర్వాత ఎక్కడైనా జెంటిల్నెస్ ఏమైనా కనపడుతూ ఉందా ఈ ఆర్గ్యుమెంట్ లో? ప్రభుత్వ పెద్దగా, రాష్ట్ర పెద్దగా మీరు మీ స్టాండ్స్ ని ఎన్నిసార్లు షిఫ్ట్ అవుతున్నారండి? అసలు ఎవడు ఏ రిపోర్ట్ లేకుండానే మీ సొంతగా మీరు మాట్లాడేశారు దీన్ని కలిసిపోయిందని. ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీ స్టాండ్ మీరు కొంత మార్చుకుంటున్నారు, మీ ఉపన్యాసాలు కొంత డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్, దానిలో సారం తగ్గింది అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని అనకూడదు, పవన్ కళ్యాణ్ గారు పాపం ఏమైనా పొరపాటు అయిపోయిందేమో అతన్ని అనకూడదు, అతను కాదు మా టార్గెట్ వేరే ఇప్పుడు చెప్పదలుచుకున్నాడేమో, కానీ మీ స్టాండ్స్ మీరు మార్చుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ ఒకటే. ఏ రోజు కూడా ఆయన వెంకటేశ్వర స్వామి సన్నిధిలోకి ఆయన వచ్చినప్పుడు కానీ ఆ సన్నిధిలో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్స్ ద్వారా పాలక మండలి విధానం కానీ ఆయన పీరియడ్ లో ఎక్కడ కూడా ఎలాంటి తప్పు జరగలేదు అనేది ఒక నమ్మకాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఆ నమ్మకాన్ని మీరేం చేస్తున్నారంటే ప్రజలు ఎవరు క్వశ్చన్ చేయట్లా, మీరే. మీ కూటమిలో ఉన్నటువంటి ముగ్గురు కూడా నేను అనట్లేదు, మీ ఇద్దరిలో కూడా ఒకరు జారిపోతున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఏం చూపిస్తాయి? ఒకరు జారిపోతుంటే మళ్ళీ ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే లేదు లేదు అలా మాట్లాడకూడదు, మనం ఇంకా గట్టిగా మాట్లాడాలి. నేను అడుగుతున్నా, 8 years నేను కౌన్సిల్లో ఉన్న ఒక ఎమ్మెల్సీగా నేను అడుగుతున్నాను, వన్స్ ఏ కమిషన్ హ్యాస్ బిన్ ఎస్టాబ్లిష్డ్, మీరు చర్చలు ఎలా పెడతారండి? లెట్ ద రిపోర్ట్ సబ్మిట్. పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టుగా వెల్ ఇది సబ్జుడిషియస్ కదా, సుప్రీంకోర్టు ఇంకా జడ్జిమెంట్ ఇవ్వలేదు కదా. ది సిబిఐ రిపోర్ట్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ టు ది సుప్రీం కోర్ట్ అండ్ అల్టిమేట్లీ లెట్ సుప్రీం కోర్ట్ డిసైడ్ దేర్ వర్డిక్ట్. అది కాదంటారు, ఇది కాదంటారు, మీ ఇష్టం వచ్చింది మాట్లాడుతుంటారు. ఇంకెవడన్నా మాట్లాడితే అసలు ఇది హిందువే కదా. ఇప్పుడు మన దీపక్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎవరు హిందువులు కాదు ఈ రాష్ట్రంలో. ఈవెన్ నేను కూడా చెప్తున్నాను, చర్చికి వెళ్ళేటటువంటి బైబిల్ మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు కూడా రికార్డెడ్ గా 90%, 98% దే ఆర్ హిందూస్. అయితే అనొచ్చేమో ఇది ఎట్లా అండి, హిందువులుగా ఉండి మీరు బైబిల్ ఎట్లా చదువుతారండి?
ఎలా సార్ ఇప్పుడు మీరు వేటూరు సుందరరామూర్తి గారి పాటలు మీరు వినరా? లేకపోతే శ్రీశ్రీ పాట మీరు వినరా? కవితలు మీరు చదవరా? స్వతంత్ర భారతదేశం మనకు లైంగిక రాజ్యం అని చెప్పుకున్న తర్వాత ప్రభుత్వానికి ఒక మతం లేదండి. గవర్నమెంట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్. యు ఆర్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ నౌ. యు ఆర్ నాట్ ఇన్ అపోజిషన్. యూ హ్యావ్ నాట్ బీన్ సో ఫర్ రెడ్యూస్డ్ టు ది లెస్ సీట్స్. మీ ఇష్టం వచ్చింది మీరు మాట్లాడుకోవాలంటే యు ఆర్ ది రూలర్స్ నౌ. రూలర్స్ అంటే రాజ్యాంగం ప్రకారం, రైట్, డెమోక్రసీగా, ఓకే సార్, డెమోక్రట్ గా ఓకే. మీరు పెద్దరికాన్ని ప్రదర్శించండి బాబు అని ఎవరైనా కోరుకుంటే వాళ్ళది తప్పు అయిపోతూ ఉంది. వాస్తవాలు చెప్పండి అని అంటే మీరు ఒక రాజకీయ పార్టీ నాయకుడిని మీరు అంటే ఎక్కడ దాకా ఏడ్చాలనుకుంటున్నారండి? అంటే మీకు నచ్చకపోతే మీరు మొత్తం బురద పూసేస్తారా? రాజ్యాంగం లేదా? కోర్టులు లేవా? లేకపోతే హ్యూమన్ రైట్స్ లేవా? లేకపోతే మాట్లాడే స్వేచ్ఛ లేదా? బ్రతికే హక్కు లేదా? వాస్తవాలు చెప్పకూడదా? మీరు ఈ రాష్ట్రాన్ని ఎందుకు మీరు లేస్తారు? అన్ని మతాలు హిందూ మతం ఎందుకు కోట్ల మంది ఏ రోజైనా భక్తుల తరపు నుంచి మీరు ఆలోచిస్తున్నారా? హిస్టారికల్ తిరుమల తిరుపతి ఆ దేవస్థానం గురించి ఆ చరిత్ర గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నారు? రాజ్యాంగం ప్రకారం ఏం చెప్తారు? జూపూడి గారు ఎట్లంటే ఒక పెద్ద మనిషి రకంగా, ఒక స్టేట్స్మెన్ రకంగా మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తారు. అది వేరే ఏ ఇష్యూలో అయినా అది వర్కౌట్ అయి ఉండేది. జగన్మోహన్ రెడ్డిని కాపాడే ఇష్యూలో వర్కౌట్ కానే కాదు. నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని వాస్తవాలు అన్ని మీ పరిస్థితి చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం ఈ రాష్ట్రంలో మీకు నచ్చకపోతే మీరు ఎక్స్పోజ్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన ఈ రాష్ట్రంలో తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉండాలని కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాలని ఎందుకు జగన్మోహన్ రెడ్డి